వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. పామర నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి డివై దాసు 2009 సంవత్సరంలో పామర నియోజకవర్గం నూతన ఎమ్మెల్యేగా పనిచేసిన డివై దాస్ పామర నియోజకవర్గంలో 5 మండలాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పనులు చేసి ఎంతో పేరు సంపాదించుకున్న డివై దాసు మరలా 2024 ఎలక్షన్లో పోటీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియా కూటమి సిపిఎం సిపిఐ మండల నియోజకవర్గ నాయకులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మరలా ఒకసారి డివై దాస్ని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. నిస్వార్థంతో పనిచేసే నాయకుడు దాస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. సంజయ్ రెడ్డి గారు, అదే క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పిసిసి వైస్ ప్రెసిడెంట్ గా మురళి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ మరి జనరల్ సెక్రటరీ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బొమ్మ మోహన్ రావు గారు, ఆ క్రమంలో ఆయన ఎప్పటిలో బ్లాక్ కాంగ్రెస్ ఇంకా ఇతరమైనటువంటి సీనియర్ నేత కేసీఆర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ అందరికీ కూడా సిపిఎం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడికి అందరికీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీలకి నక్కకి నాగలోకానికన్నంత తేడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి జాతీయ పార్టీ, అది దేశాన్ని పరిపాలించేటువంటి పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఇవన్నీ కూడా ప్రజల యొక్క కష్టాన్ని రూట్ చేసేటువంటి పార్టీలు తప్ప వీళ్ళు మనల్ని ఉద్ధరించేటువంటి పార్టీ కానే కాదనేటువంటి విషయాన్ని మనమంతా కూడా చెప్పుకోవాలి. అదే విషయాన్ని నేను తొందరలో తీసుకెళ్తున్నా. ఎందుకంటే నేను దాదాపు 700 కోట్ల రూపాయలు నేను వెచ్చించిన కాన్స్టిట్యూన్సీకి 2009-16లో నేను ఖర్చు పెట్టిన 5 మండలాలు దాదాపు 148 గ్రామాల్లో నేను కనీసం నా గుర్తు అనేటువంటిది లేదు అనేటువంటిది నిజంగా అన్ని గ్రామాలు తిరిగి అన్ని విధాలుగా కూడా నేను ఎంతో పనిచేశాను, ఎంతో కొంత పనిచేశాను అనేటువంటిది ఇక్కడ అక్షర సత్యం. మనంతా కూడా అందుకే ఆ క్రమంలో నేను ప్రతి ఊరు కూడా ప్రతి ఇంటికి కూడా అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి టైంలో ఉన్నటువంటి అనేక రాజకీయాలు మనకి ప్రజలు పొందారో ఆ క్రమంలో దానికి దీనికి ఉన్నటువంటి ఆ డిస్పారిటీ అనేటువంటిది ప్రజలకు నేను నచ్చగలుగుతున్నాను, చెబుతున్నాను. చాలా మంది 190 మంది అది మీకే వేస్తాం, మీరే తెప్పించుకుంటాం అనేటువంటి మాట వారు చెబుతుంటే నాకు చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 4% ట్యాక్స్ ఈనాడు 18% ట్యాక్స్ అనేది ఆ విషయాన్ని మనకి తెలుసు, కానీ ప్రజలకు తెలియదు అనేటువంటిది విషయాన్ని వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఎక్కడ 4%, ఎక్కడ 18% అంటే 3.5 టైంలు పెరిగిపోయినటువంటి రేట్లు ప్రజలందరూ కూడా కూలీ పని చేసుకునేటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్నటువంటి ఒక వంట నూనె 50 రూపాయలు ఉంటే ఈ రోజు 190 రూపాయలు ఉంటుందంటే 3-4 సంవత్సరాల లోపల ఈ విధంగా పెరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని ఈ ప్రతిపక్షాలిద్దరూ తెలుగుదేశం ఎవరంటే వైఎస్ఆర్సీపీ ఎవరంటే వాళ్ళిద్దరూ పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి. అది ఎంతో ప్రజలకు చాలా బాధాకరంగా ఉంది. అవన్నీ కూడా చెప్తున్నా. నేను మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో
అప్పుడు 4% ఉండేదమ్మా. ఈ రోజు 18% అయింది. అందుకే ఈ క్రమంలోనే మీరందరూ కూడా ఖచ్చితంగా సీరియస్ కండిషన్ తీసుకోవాలి. ఎవరిని గెలిపిస్తే ఏ విధంగా ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏది చూసుకుని ముందుగా మనం అంతా కూడా వెళ్ళవలసినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది. కాబట్టి మీరంతా కూడా ఎవరో ఒకరి పార్టీ వస్తుందిలే, వాళ్ళు ఏదో చేస్తారులే, మా పట్టులు మేము బతుకుదాము అనేటువంటి కాకుండా మీరు కూడా ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఘోరాలు ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సరైనటువంటి న్యాయపరమైనటువంటి పరిపాలించేటువంటి పాలకులు మీరు ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉండేది నేను అందరికీ నేను చెప్తున్నాను. అదే క్రమంలో ఈ రోజున ఈ పార్టీలో ప్రాంతీయ పార్టీలు చేసినటువంటి అప్పులు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటే వాళ్ళు ఎలా తీరుస్తారు అనేటువంటి దానిని కూడా ప్రజల్లో తీసుకెళ్లారు. ఆ క్రమంలోనే అదే జాతీయ పార్టీ అనేటువంటి ఉంటే అనేక రాష్ట్రాల్లో వాళ్ళ అందరూ కంట్రోల్లో ఉంటే సర్క్యులేషన్ అనేటువంటిది మనీ విషయంలో సర్క్యులేషన్ ఉంటుంది. మనకు వచ్చేటువంటి రాయితీ ఏ విధంగా కూడా ఆగకుండా నిర్మోహమాటంగా నిరంతరంగా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతీయ పార్టీలు 1 లక్ష 1 కోటి మందికి ఇవ్వాల్సినటువంటి వారికి 30 లక్షలు 40 లక్షలు ఇచ్చేసి మేము మొత్తం ఇచ్చేసాము అనేటువంటి ఈ విధంగా పరిమాణ మాటలు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ 2 పార్టీలు ఏది జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరెవరి తెలుగుదేశం పార్టీ ఎవరెవరి వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి పిచ్చి ఆపోహలతో వాళ్ళెందుకు గెలుస్తారు అనేటువంటి దాని మీద మీరు నమ్మకండి. రాబోయే కాలంలో 100% మన దేశాన్ని పరిపాలిస్తుంది మన కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. కాబట్టి ఆ విధంగా ప్రజలు చాలా బాగుపడుతున్నారు, ప్రజలే మనవైపు ఉన్నారు. కాంగ్రెస్ వీళ్ళు మంచి విధానాలన్నీ కూడా నెంబర్ వేసుకుంటారు, రీకనెక్ట్ చేసుకుంటారు, రియలైజ్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనమంతా కూడా మరి ఒక్క మిత్రులైనటువంటి సిపిఐ మిత్రులతో సహా అదేవిధంగా నా గురువులు మరి పిసిసి ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి గారికి, మరి పిసిసి జనరల్ మరి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు కోహ్లీ గారు వాళ్ళందరి యొక్క సహకారంతో మేము ముందుకు నడుస్తాము. మీ అందరి సహకారంతో మీరు కూడా మాకు మీరంతా కోఆపరేట్ చేసేటువంటి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా ఈ కాన్ఫరెన్స్ అంతేకాదు డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరి ఎన్ని పద్ధతుల్లో గెలుపు గుణాలను గెలుపు పూర్తిగా మరి కైవసం చేసుకునే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితులు తీసుకొస్తాం అనేటువంటి నిరంతరం కృషి చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి. ఖచ్చితంగా మరొకగా చెప్తున్నా, ఈ సెక్టర్ లో 100 రూపాయలు మన కాంగ్రెస్ పార్టీ వస్తుందన్న అనడానికి ఏమాత్రం సపోర్ట్ లేదని మీ అందరూ కూడా ఆలోచిస్తూ కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ కూడా మీరు మీ ఫ్రెండ్స్ మీ ఊర్లు మీ విలేజెస్ అట్లా ఈరోజు కామారెడ్డి ఇండియా మరియు సిపిఐ సిపిఎం కలయికలతో అనేక మంది అనుభవంలో వచ్చేటువంటి కార్యకర్తలు, సెక్రటరీలు, మండల ప్రెసిడెంట్స్ అందరి సమక్షంలో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సిపిఐ కలికలు ఎప్పటి నుండి ఉన్నటువంటి ఆ రిలేషన్ని మరి రెగ్యూ చేసుకుంటూ మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముఖ్యంగా మామూలు కాన్స్టిట్యూన్సీని నిర్మించుకోవాలి అనేటువంటి ఏకైక లక్ష్యంలో ఈ కాన్స్టిట్యూన్సీ మన్మోహన్ నుండి వచ్చినటువంటి నాయకులందరితో కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా కాదు. ప్రతిపక్షాలు చేసేటువంటి
పరిస్థితులన్నీ కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేయడానికి ప్రజలందరికీ కూడా మరి అది కూడా ఒక ధైర్యంతో నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఆ క్రమంలో అందరూ కూడా మాట్లాడారు. దాదాపు 20 మంది 15 మంది నాయకులు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ విఫలమైనటువంటి ఈ రాజకీయాలు కానీ లేకపోతే ప్రతిపక్షాలకు అనేక రకాలైనటువంటి విపత్తులను కలిగించేటువంటి ఈ ప్రతిపక్షాలు అన్నీ కూడా అదే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ కూడా ఈ జిఎస్టీ విధానం అనేటువంటిది అది చాలా తప్పుడు విధానం అనేటువంటి విషయాన్ని మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏనాడో చెప్పడం జరిగింది. మళ్ళీ రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మన కాంగ్రెస్ పార్టీ రేపు గెలబోయేటువంటి 100% కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాధికారం చేపట్టనుంది, దేశాన్ని పరిపాలించనుంది. కాబట్టి వాళ్ళు అందుకే దానికి తిరిగి డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి 100% రాబోయే కాలంలో గతంలో ఉన్నటువంటి 4% సేల్స్ ట్యాక్స్ తప్ప ఈ జిఎస్టీ విధానాన్ని పూర్తిగా తీసేస్తాము అనేటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిక్లేర్ చేసిన పరిస్థితుల్లో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల వైపు ఉంటూ పేదలకు అనుకూలంగా పేదలకు అనుకూలమైనటువంటి రేట్లు కానీ వాళ్ళ యొక్క కష్టసుఖాలు కానీ గుర్తించేటువంటి ఏకైక పార్టీ జాతీయ పార్టీ. దాని నిమిత్తమే మరి 4% 80% ఉన్నటువంటి దాదాపు 3.5 రెట్లు ప్రజలందరూ కూడా చాలా అసహనంగా ఉన్నారు. అది అన్ని కూడా గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ఇది చాలా ఆమోద్యకరమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. నేను కాన్సెప్ట్ని పూర్తిగా తిరిగి ప్రతి ఒక్కళ్ళ మనోభావాన్ని చూస్తున్నాను, మనోభావాలు వింటున్నాను. వాళ్ళ యొక్క బాధలు వాళ్ళు పడేటువంటి ఎన్నో బాధలు ముఖ్యంగా ఆ వస్తువులు అందుతాము ఎన్నో రెట్లు పరిస్థితుల్లో ఇలాంటి మరి పార్టీని పరిపాలించేటువంటి పార్టీలందరినీ కూడా మరి అసహించుకునేటువంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు. కాబట్టి మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యంగా పామరు కాన్స్టిట్యూన్సీలో నేను తప్పకుండా విజయం సాధించాలని ప్రతి ఊరిలో కూడా వాళ్ళందరూ కూడా పాలన చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో నేను చెబుతున్నాను. గెలిచిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ బ్యాలెన్స్ వర్క్స్ మరి ఏదైతే మిగిలిపోయినటువంటి పుస్తకాలకి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరైనటువంటి మరి నీరు లేక అదేవిధంగా రోడ్లు మరి మంచినీరు ప్రాబ్లము ఇన్ని ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి మరి ఈ క్రియేట్ చేసినటువంటి ప్రతిపక్షాలను వాళ్ళు ఖచ్చితంగా వాడుకునేటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క అనుసంధానంలో డెఫినెట్గా ప్రజలందరూ కూడా చిత్తశుద్ధితో చాలా మరి హ్యాపీగా బతుకుతారు అనేటువంటి విషయాన్ని ప్రజల యొక్క మనోభావాలను మేమంతా కూడా గమనించి ఇప్పటికంటే కూడా కాంగ్రెస్ పార్టీలో తెలవడానికి సిద్ధంగా ఉన్నాం. కాన్స్టిట్యున్సీయే కాదు ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనేటువంటి విషయాన్ని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. కాబట్టి అంతా కూడా మళ్ళీ రాబోయే కాలంలో ప్రజలందరూ కొంచెం సుఖశాంతితో ఉంటారని నేను పూర్తిగా నమ్ముతున్నాను.